మీ డాక్టర్ సంతోష్‌ని గౌరిశెట్టి, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. యాహ్! ఐవీఎఫ్ పద్ధతి చాలా వరకి సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఐవీఎఫ్‌లో చాలా వచ్చాయి. లైక్ మెషినరీ ఈ టెక్నాలజీ, ఎగ్ ఫ్రీజింగ్ మెథడ్స్ అన్నీ చాలా వచ్చాయన్నమాట. సో, ఐవీఎఫ్ ఐ కెన్ సే ఇట్ విల్ బి లైక్ అరౌండ్ 60-70% సక్సెస్ రేట్ ఉంటుంది. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఉంటుందండి. కానీ ఐవీఎఫ్ ఇప్పుడు నేచురల్ పద్ధతి కన్నా ఐవీఎఫ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్. సో, బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్ మనము ఆ కపుల్‌ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే వాళ్ళకి ఎందుకు పిల్లలు కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అనేది 50% ఉంటుంది. బట్ రిమైనింగ్ 50% కూడా మనము అది ట్రీట్ చేయొచ్చనమాట. సో, యూ కెన్ గివ్ 1 ఇయర్ ఫర్ న్యాచురల్ కన్సెప్షన్. అంటే 1 ఇయర్ మీరు న్యాచురల్‌గా ట్రై చేసి, అప్పుడు అవ్వట్లేదంటే అప్పుడు ఐవీఎఫ్‌కెళ్ళండి. అంటే ఐవీఎఫ్ కూడా అంటే నార్మల్ మీడియం క్లాస్ పబ్లిక్ మేబీ ఇది అఫోర్డ్ చేయలేరు. కొంచెం కాస్ట్‌లీ ఉంటుంది. సో, 1 ఇయర్ మీరు న్యాచురల్ పద్ధతిగా ట్రై చేసి, అప్పుడు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తే తను బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తుంది. సో, కొన్ని కారణాల వల్ల లైక్ హైపర్ ప్రొలాక్టినిమియా, హైపోథైరాయిడిజం లేకపోతే యానోవ్యులేషన్ అవుతుంది. పీసీఓడీ ఉంది. సో, ఇవి కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ అన్నమాట. సో, ఇవి ట్రీట్‌మెంట్‌కి గూడా మనం 1 ఇయర్ ఇవ్వచ్చు. ఈ కారణాలు తెలిస్తే మనం 1 ఇయర్ ఇవ్వచ్చు. ఇవి కూడా అవ్వట్లేదు, మన ఏజ్ మించిపోతుంది అంటే అప్పుడు ఐవీఎఫ్‌కెళ్తే బెటర్. అండ్ మగవాళ్ళ కారణాలు ఫర్ ఐవీఎఫ్ ఫర్ ఇన్‌ఫెర్టిలిటీ కూడా ఏంటంటే దే ఆర్ ఆల్సో ట్రీటబుల్. సో, మీరు ఒక ఆండ్రాలజిస్ట్ దగ్గరో, యూరాలజిస్ట్ దగ్గరకో ఎళ్తే వాళ్ళు మీకు కారణాలు చెప్పి అవి ట్రీట్ చేస్తే మనకు మళ్ళీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రెగ్నెన్సీలో తినకూడని ఆహారాలైతే ఏముండవు. అంటే బెటర్ తినకూడనిది అంటే హై ఫ్యాట్ ఫుడ్, డీప్‌లీ ఫ్రైడ్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ ఇవి అవాయిడ్ చేయాలి అని చెప్తాను. బేసిక్‌గా అంటే హెల్తీ ఫుడ్ అంతా మోతాదులో తీసుకుంటే అన్నీ మంచిది. లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ మనం మోతాదులో తీసుకోవాలి. కొన్ని అపోహలుంటాయి. అరటిపండు తినొద్దు, పపాయ తినొద్దు ఇవన్నీ. బట్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ సర్టెన్ వైటమిన్స్. లైక్ పపాయ అనేది వైటమిన్ ఏ, ఐరన్ కంటెంట్ ఇందులో చాలా ఉంటుంది. పపాయ మోతాదులో తింటే పపాయ ఏమీ కాదు. అరటిపండు గూడా అందులో సెరోటోనిన్ లైక్ యూజువల్లీ ఫస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా మందికి టైర్డ్‌నెస్, డిప్రెషన్ అలా ఉంటుంది. కానీ అరటిపండులో ఆ సెరోటోనిన్ కంటెంట్ ఉండడం వల్ల అది ప్రెగ్నెన్సీలో మనకి ఎనర్జీ తీసుకొస్తుంది అండ్ హెల్త్‌కి గూడా చాలా మంచిది. పైనాపిల్ తినొద్దని కూడా ఉంటది. కానీ అది కూడా ఒక అపోహనే. ఏ ఫ్రూట్స్ అయినా అండి ఆహ్, అతి చేయకండి, మితి చేయకండి. మోతాదులో తినండి. అన్ని ఫ్రూట్స్ చాలా మంచివే. కాకపోతే ఆ ఫ్రూట్స్ చాలా హైజీనిక్‌గా ఉండేటట్టు చూసి వాటిని మంచిగా వాష్ చేసి తినండి. యాహ్! బిడ్డకి మినిమమ్ 2-2.5 ఇయర్స్ ఉంటే మంచిది. ఎందుకంటే మదర్ రికవర్ కావడానికి టైం పడతది. అండ్ ఆహ్, రక్త ప్రసరణ అనేది ఇట్ విల్ టేక్ అట్‌లీస్ట్ 1 ½ ఇయర్ ఫర్ ద యూట్రస్ టు గెట్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్. సో, బిడ్డకి అట్‌లీస్ట్ 2 ఇయర్స్ గ్యాప్ ఉంటే, పుట్టబోయే బిడ్డ గూడా హెల్తీగా పుడతారు. అండ్ మదర్ కూడా హెల్తీగా ఉంటుంది. ఈ పోస్ట్ పార్టమ్ అవన్నీ చాలా అంటే మదర్‌కి చాలా స్ట్రెస్‌ఫుల్ కండిషనే. సో, తను అట్‌లీస్ట్ ఆ ఫస్ట్ బిడ్డకి 1 ½ ఇయర్ ఫీడ్ చేశాక, అప్పుడు ఒక 1 ఇయర్ మళ్ళీ గ్యాప్ తీసుకొని ప్రెగ్నెంట్ అవుతే అప్పుడు చాలా మంచిది. ఇప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళు అంటే ఆఫ్‌కోర్స్ షీ ఈస్ నాట్ ఎ నార్మల్ లేడీ. సో, కొన్ని జాగ్రత్తలైతే పాటించాలి. లైక్ అంటే కొన్ని ప్రెగ్నెన్సీస్ హై రిస్క్ ఉంటాయండి. లైక్ మాయ అనేది కింద ఉన్నా, లేకపోతే సర్వైకల్ ఇన్‌కాంపిటెన్సీ అంటే గర్భసంచి ముఖద్వారం చిన్నగా ఉన్నా, వీళ్ళు ఎక్కువ స్ట్రెస్‌ఫుల్ యాక్టివిటీస్ చేయకూడదు. అంటే ఎక్కువ స్టెప్స్ ఎక్కి దిగడము, బరువులెత్తడము ఇవన్నీ చేయకూడదనమాట. స్పెషల్లీ ఇంకా మాయ కిందకున్నప్పుడు అంటే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. సో, ఈ హై గ్రేడ్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు డాక్టర్ రెస్ట్‌గానే ఉండమని చెప్తారు. అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీ డిఫెక్ట్స్ లేవు. లైక్ మాయ, ఉమ్మునీరు, ఈ సర్వైకల్ లెంత్ ఇవన్నీ మంచిగున్నాయనుకోండి, వాళ్ళు యాక్టివ్‌గా ఉంటేనే బెటర్. అంటే దే షుడ్ హావ్ దేర్ నార్మల్ లైఫ్ స్టైల్. ఎక్కువ స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ కూడా చేయకూడదు. ఎక్సర్‌సైజెస్ చేయాలి.
అంటే వాళ్ళ బాడీ ఎంత సహకరిస్తుందో అంతే చేయాలి. ఓహ్! మేము ప్రెగ్నెంట్ ఇది నార్మల్ డెలివరీ కావాలి మాకు అని వాళ్ళు ముందు ఎక్సర్‌సైజ్‌కి అలవాటు లేకుండా ఇప్పుడు సడెన్‌గా ఎక్సర్‌సైజెస్ చేస్తాము అనంటే మసిల్ క్యాచెస్ ఇవన్నీ వచ్చే అవకాశాలుంటాయి. సో, కొంచెం మైల్డ్‌గా వార్మప్సో లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఉంటే అది సరిపోతది. ఇప్పుడు నేను చెప్పిన సిట్యుయేషన్స్‌లోనే కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటరు. అదర్‌వైజ్ లైక్ ఈ కాలం ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అమ్మాయి ప్రెగ్నెంట్ అని అది చాలా ప్యాంపరింగ్ చేసుకుంటూ, లేదు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ట్రావెలింగ్ చేయొద్దు, ఇది చేయొద్దు అలా ఉండకపోవడమే మంచిది. ప్రెగ్నెన్సీలో అంటే పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నాను. మీ పిల్లల్ని యాక్టివ్‌గా ఉంచడము బెటరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనివ్వండి. అప్పుడే కొంచెం నార్మల్ డెలివరీకి వాటికి అవకాశాలుంటాయి. నార్మల్ డెలివరీకని స్పెషల్ ఎక్సర్‌సైజెస్ చేసే అవసరం కూడా ఉండదు అప్పుడు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని, ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు.